మిత్రులకు జై భీమ్. నా పేరు కావతి కోటేశ్వరరావు. బహుజన్ సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మేము నల్లమడ డ్రైను అప్పికట్ల వైపు ఉన్న కట్ట వైపు ఉన్నాము. 10 రోజుల నుంచి ఆయా ఊర్ల దగ్గర ఉన్న కట్టల దగ్గర నుంచి మేము మాట్లాడాము. పిన్నోలపాలెము, అటు వెదిలిపల్లి కట్ట, ఈ విధంగా మాట్లాడుకొచ్చాము. ఇప్పుడు అప్పికట్ల వైపు ఉన్న పంట భూముల వైపు ఉన్న కట్ట వైపు ఉన్నాము. ఇది నల్లమడ డ్రైను. ఇక్కడ గత 10 రోజుల నుండి ఇటు కూడా కొడతా ఉన్నారు. ఎక్కడికక్కడ ముఠాలుగా ఉండి కొడతా ఉన్నారు. ఈ ముఠాలుగా ఉండి కొడతా ఉన్న దాంట్లో జేఈ ప్రమేయం కీలకంగా ఉంది. మేము 15 రోజులు 20 రోజుల నుండి మొత్తుకుంటుంటే కట్టలు కొట్టేస్తున్నారు, ఈ విధంగా కర్రలు కొట్టేస్తున్నారు, రేపు ఫ్లడ్ వస్తే మొత్తం మునిగిపోద్ది అని చెప్తా ఉన్నాం. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఫ్లడ్ వస్తే అటు గోపాపురము ఇటు వచ్చేసేసి అప్పికట్ల మొత్తం కూడా వర్షాలు మునిగిపోయి వేల హెక్టార్లో పంట నాశనం అయిపోయింది కూడా మనందరం గుర్తుంది. కానీ ఇది మొత్తం కూడా తెలిసి కూడా నిమ్మకి నీరెత్తున్నారు ఈ అధికారులు. కాబట్టి వీళ్ళు ఏ విధంగా డ్యూటీలు చేస్తున్నారు, జీతాలు తీసుకొని ఆఫీసులో నిద్రపోతున్నారా, ఇంట్లో నిద్రపోతున్నారా అర్థం కాని పరిస్థితి ఉంది. చూడండి ఎట్టా కొట్టారో. ఇగో ఈ మొద్దులు ఇవన్నీ కూడా టన్నులు తీసుకెళ్ళిపోయారు. ఇప్పటికైనా ఇక్కడున్న శాసనసభ సంబంధించి వేగేశ్వర నరేంద్ర వర్మ గారు స్పందించాల. గతంలో రఘుపతి గారు ఉన్నప్పుడు కూడా విపరీతంగా చెట్లు కొట్టేసి కట్టలు కొట్టేస్తే మేము మాట్లాడాం. అప్పుడు అధికార పార్టీలో ఉన్న టీడీపీ వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గమనించాలా, మేము అప్పుడు మాట్లాడాము, ఇప్పుడు మాట్లాడాము. కాబట్టి ఎవరికి అధికారం ఇస్తున్నాం మనము గమనించాలి. ప్రజలు మనం దుర్మార్గులకు అధికారం ఇస్తున్నాం అన్నది ఖచ్చితంగా గమనించాలి. గత గవర్నమెంట్ దుర్మార్గమైన పరిపాలన చేసిన గవర్నమెంటు ఇప్పుడు కూడా అదే సందనగా నడుస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. 20 రోజుల నుంచి మేము మాట్లాడుతూ ఉంటే ఎందుకు నరేంద్ర వర్మ గారు స్పందించలేదు? ఈ విషయంలో మేము నరేంద్ర వర్మ గారిని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫున. ఇప్పుడైనా కానీ స్పందించి చేయకుంటే మేము రాగల రోజుల్లో ప్రజా సంఘాలు మిగతా పార్టీలను కూడా మేము కూడగట్టుకొని బాపట్లో పెద్ద ఉద్యమం చేస్తామని బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియపరుస్తూ ఉన్నాం. జై భీమ్, జై బీఎస్పీ.